నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం జగన్మోహన్ రెడ్డికి సొంత కుటుంబం నుంచి వ్యతిరేకత వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అందులో భాగంగానే విజయమ్మ కొడుకుకి కూతురికి ఎవరికి సపోర్ట్ చేయలేక అమెరికా వెళ్ళింది అన్న వార్తలు కూడా ఆ మధ్య మనం విన్నాం. అయితే తాజాగా మరి ఆవిడ ఎవరి వైపు ఉంటారు అన్న అనుమానం కూడా ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజల్లో ఉంది. అయితే ఈరోజు అలాంటి అనుమానాలకు ఒక చెక్ పడినట్లయింది. ఇంకా ఈరోజు విజయమ్మ మాట్లాడినటువంటి ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. ఆ వీడియోలో మరి షర్మిలకు సపోర్ట్గా ఆవిడ మాట్లాడినట్టు న్యూస్ అయితే వస్తుంది. అసలు విజయమ్మ గారు ఏం మాట్లాడారు, ఆవిడ ఎవరికి సపోర్ట్ చేశారు అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. విజయమ్మ ఎటువైపు అన్న సందేహం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా ఉంది, చాలా క్యూరియాసిటీతో కూడా ఉన్నారు ఏంటి అని చెప్పి. సో ఆవిడ ఈరోజు ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. మొన్న మధ్య చూసుకుంటే వాళ్ళ మనవడు మనవరాలతో దిగిన ఫోటోలో కూడా ఒక థంబ్ చూపిస్తూ వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేస్తూ ఒక కోట్ అయితే రాశారు. సో అది చూసాం. అయితే తాజాగా ఈరోజు ఆవిడ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు మీకు సేవ చేస్తూనే చనిపోయారు, ఇప్పుడు ఆయన కూతురిగా షర్మిలమ్మ దిగుతుంది, ఆవిడని కూడా ఎంపీగా పార్లమెంట్ స్థానానికి పంపించే బాధ్యత మీ అందరిది అని కూడా ఆవిడ ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. సో ఆవిడ వ్యాఖ్యలను మనం ఎలా చూడవచ్చు సార్? అంటే విజయమ్మ గారి పూర్తి సపోర్ట్ షర్మిలమ్మకే అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటే మా గోవర్ధన, మీరు అన్నట్టు గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఒక ఉత్సుకత అయితే కనపడింది. ఎందుకో తెలియదు, ఒక సిక్స్త్ సెన్స్ చెప్పినట్టుగా విజయమ్మ గారు అమెరికా వెళ్ళినప్పటికీ కూడా ఆమె అక్కడి నుంచి వీళ్ళిద్దరిలో ఎవరి మీద అయితే ప్రేమ ఉంటుందో వాళ్ళ తరపున ఏదో ఒక చిన్న ప్రకటన అయినా హింట్ అయినా ఇస్తుంది అనేది ఒక 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టు మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలు తెలియకుండానే ఎదురు చూడటం మొదలుపెట్టారు. అది ఎందుకు వచ్చిందనేది ఎవరు తెలీదు. నిజానికి ఇది ఎవరు కల్పించింది కూడా కాదు, ఒక సిక్స్త్ సెన్స్ అంటే భావోద్వేగమైనటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది. ఖచ్చితంగా ఏ తల్లి అయినా సరే, ఏ తండ్రి అయినా సరే, 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నప్పుడు ముగ్గురు మీద ఈక్వల్ ప్రేమ ఉంటుంది అనేది మాత్రం అది సాధ్యం కాదనే అనిపిస్తుంది. ఈ ఇద్దరు ఉన్నప్పుడు కూడా కనీసం ఒక 55% 45% ఉంటుంది, కానీ ఇలా తూకంలో చూసినట్టుగా 50-50 అనే పరిస్థితి ఉండదు. అది ఎందువల్ల అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితి, వాళ్ళ పట్ల ఉండే భావోద్వేగాలు, తల్లిదండ్రుల పట్ల ఏ ఒక బిడ్డ పట్ల కొంచెం ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయి అనేది మన ఇళ్లలోనూ చూస్తాము. 50 కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు ఉన్న ఫ్యామిలీస్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి పెద్ద ఫ్యామిలీలోనూ చూస్తాం. ఇప్పుడు అలాగే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో జరిగిన ఆ హత్య అది చిన్న చిన్న కుటుంబాల్లోనూ జరుగుతాయి, పెద్ద కుటుంబాల్లో కూడా జరుగుతాయి అని చూపిస్తుంది. మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఎంత పెద్ద అయినా, ఎంత ఆర్థిక పెద్ద కుటుంబాలైనా, చిన్న కుటుంబాల్లో ఎలాంటి భావోద్వేగాలు లేకపోతే ఎలాంటి దుర్ఘటనలు జరుగుతాయో పెద్ద కుటుంబాల్లో కూడా అదే జరుగుతాయి అనేది మనకు అర్థమైపోయింది. కాబట్టి డబ్బులు ఉన్నందువల్ల ఈ మానవ సంబంధాల్లో పెద్ద మార్పులు ఏమీ రావు. అవన్నీ ఎవరైనా అట్లాగే ప్రవర్తిస్తారు. చిన్న చిన్న వాళ్ళు కొట్లాడుకుని రోడ్లకు ఎక్కుతారు, పెద్ద కుటుంబాల వాళ్ళు కొట్లాడుకుని రోడ్లకు ఎక్కుతారు. ఇవన్నీ కూడా సిమిలారిటీస్, పోలికలు ఒకే రకంగా మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు ఆమె వెళ్ళబోయేటప్పుడు కూడా అమెరికా ఒక రకంగా చాలా మనసు బాధతో వెళ్ళింది. నిజానికి రాజశేఖర రెడ్డి గారి భార్యగా లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి తల్లిగా అట్లా అంత 2 రోల్స్ ప్లే చేసిన ఆమె ఆంధ్రప్రదేశ్లో ఒక్క విజయమ్మ గారే. అట్లాంటి అవకాశం ఎవరికి దొరకలా. కానీ ఆమెకి మానసిక ప్రశాంతత మాత్రం లేకుండా పోయింది. ఒక ఏమీ లేని వాళ్ళకన్నా కూడా ఆమె మానసిక వేదన ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆయన భర్త సడన్గా చనిపోవటం ఒకటి, కుటుంబంలో జరిగిన పరిణామాలు, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు ఆమెని నిద్ర లేకుండా చేసేసింది. ఇవాళ అమెరికా నుంచి ఆమె వీడియో రిలీజ్ చేసినా కూడా ఆమె మనసు ఎంత వేదనతో ఉందో, శారీరకంగా ఎంత కుంగిపోయిందో, మానసికంగా ఎంత వేదన అనుభవిస్తుందో మనకు ఆ వీడియో చూస్తే అర్థమైంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ అన్యాయాన్ని ఆమె ఏ విధంగా కూడా తల్లిగా అసలు యాక్చువల్గా పరిష్కరించాల్సిన స్థానం ఆమెదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన సహకారం, గౌరవము, ప్రేమాభిమానాలు ఆయనకి ఇవ్వలేదు. అమ్మ మరి ఎట్లా చేద్దాము, నాన్నగారు సడన్గా చనిపోయారు కదా, ఈ ఆస్తులు ఇవి అని ఫెయిర్గా వచ్చి చెప్పటం, కానీ ఆమెకి ఇంత, అమ్మ నీకు ఇదిగో ఈ 10% ఈ 15% తీసుకో, ఆ 85%లో మేమిద్దరం ఇదిగో నేను 50% తీసుకుంటాను, షర్మిలకి 35% ఇస్తానన్న ఫెయిర్ ఒక ప్రపోజల్ రాలా.
దాంతో ఆ కుటుంబంలో చాలా వేదన మిగిలిపోయింది. అయినా కూడా బయటపడకుండా ఆయన్ని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా యునైటెడ్గా ఉన్నారు. ఎవరు చేయగలిగిన పాత్ర వాళ్ళు పోషించారు. ఆమెకుండా పరపతిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ఉపయోగించింది. షర్మిల గారు కూడా తన శక్తిని, తన వాగ్దాటిని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆమెకుండా పరపతిని అన్నను ముఖ్యమంత్రి చేసింది. కానీ అక్కడి నుంచి మాత్రం వీళ్ళకి ఏ మాత్రం ఒక పైసా ఎత్తు, ఒక చిన్న ఎత్తు అంటే చిన్న ఒక 1 గ్రామ్ ఎత్తు సహాయం కూడా జరగల. ఎవరో పల్మల్ అత్వాని అనే ఒక నార్త్ ఇండియన్ కన్నా ఒక రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చాడు, కానీ సొంత చెల్లెలు నాకు ఇంత సహాయం చేసిందనే విషయం మీద ఆయన వైపు నుంచి చిన్న సహాయం కూడా జరగల. ఈవెన్ గౌరవాధ్యక్షురాలుగా పెట్టుకున్నాడు పార్టీ. ఆమెకుండా పరపతిని దృష్టిలో పెట్టుకుని నాన్న పేరు పేద పార్టీ పెట్టుకున్నా కాబట్టి తల్లిని గౌరవాధ్యక్షుడు అది కూడా ఓడగొట్టేశాడు. ఇప్పుడు ఆమె వీళ్ళిద్దరూ కూడా పోటాపోటీగా దీంట్లో దిగిన సందర్భంలో ఇక ఆమె ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆమె మనసులో ఒక భావన అయితే ఉంది. నాకన్నా కూడా షర్మిల ఇంకా జీవితం చాలా ఉంది, చాలా అన్యాయానికి గురైంది కాబట్టి షర్మిలని, అందులో అతని మీద పోటీ పెట్టింది ఎవరిని, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ముద్దాయి అయిన అవినాష్ రెడ్డిని పెట్టాడు. ఈ విధంగా ఇంకా కూడా వేదన పెడుతుంది కాబట్టి నా భర్తకు ఉన్న పరపతిని, నా పరపతిని నా కూతురు షర్మిల కోసం ఉపయోగించాలని నేను విజయమ్మని, రాజశేఖర్ రెడ్డి గారి భార్యని, తర్వాత షర్మిలకి తల్లిగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ ఆత్మీయ నాయకుడు, మీ సేవలోనే ఆయన చనిపోయారు. అలాగే షర్మిల ఇవాళ కడప నుంచి లోక్సభకు పోటీ చేస్తుంది. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారిని ఎలా ఆదరించారో, అభిమానించారో అదే అభిమానాన్ని, ఆశీర్వాదాన్ని షర్మిల మీద ఉంచి ఆమె పార్లమెంట్కి వెళ్ళటానికి సహకరించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను అని ఎంతో వినయంగా అతి క్లుప్తంగా పంపించిన వీడియో అది చాలా విలువైంది, చరిత్రాత్మకమైంది. సార్, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆవిడ ఈరోజు వీడియో అయితే రిలీజ్ చేసింది. ఏ తల్లి కూడా తన కొడుకుపై స్వార్థంగా ఎప్పుడూ ఆలోచించదు. ఒక కొడుకైనా స్వార్థంగా ఉంటాడు కానీ తల్లి మాత్రం ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించదు. మీరు ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి అంటే ఎలక్షన్స్కి ముందు వాళ్ళని తన రాజకీయం కోసం వాడుకొని వాళ్ళతో ప్రచారం చేయించుకొని పదవి వచ్చిన తర్వాత వాళ్ళని గెంటేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆవిడ మాటలను బట్టి చూస్తే మనకి అదే అర్థమవుతుంది. సో సొంత కుటుంబాన్ని ఇలా తన స్వార్థం కోసం వాడుకుంటే మరి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఒక లెక్క సార్ అతను లెక్కలేదమ్మా. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అగ్ని పరీక్ష. ఒక తల్లిగా ఇవాళ ఆమె షర్మిలని సపోర్ట్ చేయమని అడిగింది, కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆమె పవిత్ర గ్రంథం పట్టుకుని కాళ్ళకు బల్పాలు కట్టుకుని వీధి వీధి తిరిగినట్టు రాలా. దాన్ని బట్టి ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా పరోక్షంగా ఒక సందేశం ఇచ్చింది. మీరు జగన్మోహన్ రెడ్డిని దయచేసి ఇప్పుడు కన్నా తెలుసుకోండి. నేను కూడా ఆలస్యంగా తెలుసుకుని మూల్యం చెల్లించాను. నా కొడుకు అయినా సరే నేను ఇవాళ ఆయన గెలిపించమని అడగను, కానీ షర్మిల మాత్రం గెలిపించమని అడుగుతాను. ఎందుకు అడుగుతానంటే షర్మిల నాలాగానే జగన్మోహన్ రెడ్డి చేతిలో అతి ఘోరమైన అన్యాయానికి గురైంది. మీరు కూడా గురయ్యారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గురయ్యారు. అందుకు నేను పరోక్షంగా బాధ్యురాలని. కాబట్టి నేను ఇంకొకసారి నా కొడుకు స్వార్థం కోసం మిమ్మల్ని బలిపెట్టను. కాబట్టి ఇప్పుడు మీరు కూడా తెలుసుకుని అతన్ని దూరంగా పెట్టమనే పరోక్ష సందేశం ఆమె ఇచ్చింది. ఎందుకు షర్మిల గారిని మద్దతు ఇవ్వమంది షర్మిలకి, ఎందుకంటే షర్మిలకి జీవితంలో న్యాయం జరగదు, విజయమ్మ గారికి కూడా జరగదు. ఆమెకు తెలిసి అది అయిపోయింది చరిత్ర. ఇక ఇతను ఎవరిని చేసిన అన్యాయాన్ని సరిదిద్దడు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన అన్యాయాన్ని కూడా అతను సరిదిద్దడు. ఇంకొకసారి మళ్ళీ చేతికి అధికారం ఇస్తే మళ్ళీ కూడా ఇంకో మెడకు వస్తాడు తప్ప ఇంకొక పద్ధతి ఉండదు. కాబట్టి పరోక్షంగా చేసిన తప్పు క్షమాపణ చెప్పినట్టయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. రెండోది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హెచ్చరిక చేసినట్టయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శ్రేయోభిలాషిగా నేను ఇంకా చేసిన తప్పు మళ్ళీ చేయను, ఇప్పుడుకే మిమ్మల్ని నేను బలిపెట్టాను, ఇక నుంచైనా మీరు మంచి జీవితం ఆస్వాదించండి, మీ పిల్లలు క్షేమంగా ఉండాలి, మీ పిల్లల ప్రాణాలు బాగుండాలి, మీ పిల్లలకు ఉపాధి బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఉండాలి, అందరి బిడ్డలు బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి. ఇతరులాగా వేరు పెట్టి టార్గెట్ చేసి లక్ష్యంగా పెట్టుకుని కక్ష సాధింపు చేసే ఇలాంటి ముఖ్యమంత్రికి మీరు బై బై చెప్పమనే చెప్పేసింది. అంత స్పష్టత ఆమె ఆ మెసేజ్లో ఉంది. ఆమె పంపింది చాలా 40 సెకండ్ల మెసేజే, కానీ ఇది ఒక చరిత్రాత్మకంగా నిలిచిపోద్ది అన్నమాట. ఇప్పటికే ఆ కుటుంబం తరపు ఆడవాళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి చూడబోతే ఎలక్షన్స్ ఒక రోజు గ్యాప్లోనే ఉంది. సో ఈ నేపథ్యంలో ఈవిడ రిలీజ్ చేసిన వీడియో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై, ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చు అంటారు? చాలా అమ్మా. ఇప్పుడు గనక ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజయమ్మ గారు ఇచ్చిన ఒక
ఒక శంకారామం అది, వాళ్ళకు ఒక మేల్కొల్పు. అమెరికా నుంచి కూడా ఆమె అశ్రద్ధ చేయకుండా ప్రజల్ని మేల్కొల్పేందుకు ఆమె సొంత కొడుకైనా సరే కాక అతను ముఖ్యమంత్రిగా అవ్వటానికి కానీ, ప్రజలు ఆయనకి బలి అవ్వటానికి కానీ, రాష్ట్రం బలి అవ్వటానికి కానీ, ప్రజల ప్రాణాలు పోవటానికి కానీ, లేకపోతే ఇతర రాజకీయ నాయకుల ప్రాణాలు పోవటానికి కానీ తల్లి అయినా సరే కాక ఆమె గుండె ధైర్యం చేసుకుని ఒక క్లారియన్ కాల్ ఇచ్చింది, శంకారావంలాగా మేల్కొల్పు. కాబట్టి ఇవాళ ఈ ప్రతి కుటుంబంలోనూ ఒక మన ఇంటి పెద్ద ఎవరైతే చెప్తారో విజయం గారు ప్రతి ఇంటికి క్షేమం కోరి చెప్పింది కాబట్టి ఇవాళకైనా తెలుగు ప్రజలు అందరం కూడా మేల్కొని అక్కడేమో షర్మిలని గెలిపించాలి. ఎందుకంటే ఆమె అన్యాయానికి గురైంది. ఇక విజయం గారికి జరిగిన అన్యాయం జీవితంలో కోలుకోలేదు. ఆమె మానసికంగాను కోలుకోలేదు, ఆర్థికంగాను కోలుకోలేదు. ఆమె కూడా దానికి వదిలేసింది. పోతే పోయింది, తింటే తిన్నాడని. ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మే బోడి తిన్నాడని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు కూడా చెబుతున్నాడు. మీ అందరి రక్తాన్ని సారా రూపంలో పిండుకున్నాడని, ఇసుక రూపంలో పిండుకున్నాడు. అన్ని భూ కబ్జాలు. ధర్మాన ప్రసాదరావు గారు కూడా చెప్పాడు, వాళ్ళ చుట్టాలే వచ్చి ఇక్కడ భూ కబ్జాలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా విజయమ్మని ఒక ఫోటో కట్టించుకుని ఇంత చక్కటి సందేశం ఇచ్చింది కాబట్టి ఆయనకి ఓటు వేయకుండా ఆయన ఇంటికి పంపించేసి వాళ్ళని కాపాడుతంతో పాటు వాళ్ళ కుటుంబాన్నే కాదు మనందరి కుటుంబాలను కూడా కాపాడుకోవటానికి విజయమ్మ గారు ఒక దేవతలాగా అనుకోవాలంతే. అది దేవత నుంచి వచ్చిన పిలుపు కానీ విజయమ్మ గారిది కాదు. ఎవరో ఆమెలో ప్రవేశించి తల్లిగా అయితే నిజానికి సహకరించాలి, మళ్ళీ అడగాలి ఇంకొక అవకాశం కూడా ఇవ్వమని. కానీ అంత స్వార్థం ఆమె చేయదలుచుకోవాలి, అంత పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆమె చేయదలుచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పీకలు కొయ్యదలుచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అన్యాయాలలోకి నెట్టి వాళ్ళని పేదరికంలోకి నెట్టి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పిండదలుచుకోవాలి. అందుకు విజయమ్మ గారిని మాత్రం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.